మీ సైజ్ లేదని ఎప్పుడైనా విన్నారా? నేను ఈరోజు ఈ వీడియోలో వెయిట్ లాస్ వల్ల నా లైఫ్‌లో జరిగిన బిగ్గెస్ట్ చేంజెస్ గురించి మీతో షేర్ చేస్తున్నా. అంటే నా డ్రెస్ సైజ్ డబుల్ ఎక్స్ఎల్ నుంచి ఎక్స్ఎల్‌కొచ్చేసింది. అంటే ఇప్పటికి నేను షాప్‌కెళ్తే డబుల్ ఎక్స్ఎలే తీసుకుంటా. ఎందుకంటే ఓకే. మనం తగ్గాం గానీ మరీ అంత ఎక్స్ఎల్ అంత తగ్గలేదు అన్న పాయింట్‌లో. కానీ లాస్ట్ టైమ్ ఒకసారి నేను షాపింగ్‌కెళ్ళినప్పుడు అక్కడ ఉంటారు గదా! ఆంటీ ఏమన్నారంటే నేను డబుల్ ఎక్స్ఎల్ తీసుకుంటుంటే, "ఎందుకమ్మా నీకు డబుల్ ఎక్స్ఎల్, ఎక్స్ఎల్ సరిపోతది గదా!" అంటే, "లేదండి నాది డబుల్ ఎక్స్ఎల్ సైజు" అంటే ఆవిడేమన్నారంటే, "లేదమ్మా నేనిప్పుడు నిన్ను చూసే చెప్తున్నాను. మాకు తెలుస్తది గదా! ఎవరికి ఏ సైజ్ సూట్ అవుతదని. నీ నీ సైజ్ ఎక్స్ఎల్లే కావాలంటే ట్రయల్ చేసి చూడు" అంటే నాకు ఎక్స్ఎల్ సరిపోయింది. అది అసలు నాకెంత హ్యాపీ అనిపించిందంటే ఆ రోజు ఆహ్, అది మర్చిపోలేను నేను నా లైఫ్‌లో. ఎందుకంటే ఇంతకు ముందు వరకు నేను బాగా నచ్చిన డ్రెస్సు, చిన్న సైజు బాగా నచ్చిన డ్రెస్సు తీసుకున్నప్పుడు వాళ్ళు అనేవాళ్ళనమాట. "ఈ డ్రెస్ సైజ్ మీది కాదండి. అసలు మీ సైజులో ఇలాంటి డ్రెసెస్ ఉండవు" అన్నట్టు. అప్పుడు నేను చాలా అంటే చాలా డిసప్పాయింట్ అయ్యేదాన్ని. ఎందుకు తగ్గితే బావుంటది గదా! ఈ డ్రెస్ చాలా బావుంది గదా! వేసుకోవచ్చు కదా! ఇలా లావుండడం వల్ల ఈ డ్రెస్ వేసుకోలేకపోతున్నానని నేను చాలా ఫీల్ అయ్యేదాన్ని. నాలా ఎవరైనా ఇలా ఫీల్ అయ్యి ఉంటే లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ.